హాయ్ అండి, నమస్తే. తెలంగాణలో లేటెస్ట్గా ఒక ఇష్యూ అయితే కొనసాగుతుంది. ఇటు గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3 ఇష్యూ, అదేవిధంగా నీట్ ఎగ్జామ్ గురించి అయితే మనం చూస్తూనే ఉన్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల పట్ల, ఉద్యోగుల పట్ల చాలా అగ్రెసివ్గా ఫైట్ చేసిన ఎన్ఎస్ఐ అధ్యక్షుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ మనతో ఉన్నారు, పల్మూరు వెంకట్ గారు. వారికి వెల్కమ్ చెప్దాం. అసలు ఫస్ట్ అయితే నమస్తే అండి వెంకట్ గారు. ఎన్ఎస్ఐ నుంచి ఎమ్మెల్సీగా ఫస్ట్ అయితే మీకు కాంగ్రెస్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. అండ్ చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా ఇష్యూస్ చూస్తున్నాం. గ్రూప్ 2 గ్రూప్ 3 గురించి పోస్టులు పెంచాలి, దాదాపు 2000 నుంచి 3, గ్రూప్ 2 2000, అదేవిధంగా గ్రూప్ 3 3000 పెంచాలంటున్నారు. ఏం చెప్తారు సార్? ఇప్పుడు చాలా స్పష్టంగా ఎవరైతే కొంతమంది వ్యక్తులు గ్రూప్ 2 2000 పెంచాలి, 3000 పెంచాలని చెప్పి మాట్లాడుతారో ఉన్న ఖాళీలన్నీ చాలా స్పష్టంగా తెలుసు. అండ్ మొదటికెళ్ళి కూడా నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీ కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఏదైతే మా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 100% నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అయితే జాబ్ క్యాలెండర్ కూడా, అంటే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్కి వెళ్ళి జాబ్ క్యాలెండర్ని కూడా ప్రకటిస్తామని చెప్పి మా మంత్రివర్గులు శ్రీధర్ బాబు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉండే దానితో పాటు గ్రూప్ 1ని కూడా కంప్లీట్ ట్రాన్స్పరెన్సీతో నిర్వహించడం జరిగింది. ఈ గ్రూప్ 1 ఏదైతే 1:100 గతంలో బట్టి గారు ఎప్పుడైతే చేయమన్న జియో నెంబర్ 55 ఏదైతే ఉండే మెరిట్ స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుండేనో ఆ జియోని కూడా తొలగించడం జరిగింది. మెరిట్ స్టూడెంట్స్కి అన్యాయం జరగకుండా 1:50 తోటి ఈరోజు గ్రూప్ 1ని కూడా ఆ రకంగా పిలవడం జరుగుతుంది. అదే చెప్తున్నా, దానికి సంబంధించి ఏదైతే గతంలో జనం ఉండే అంటే మెరిట్ స్టూడెంట్స్కి అన్యాయం జరిగేది, ఆ జియో కూడా తొలగించడం జరిగింది. అండ్ దాన్ని ఉద్దేశించి ఆ రోజు ఆ జియో వల్ల ఏదైతే మెరిట్ స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో 1:100 తీయమని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అండ్ దానితో పాటు 1:50 ఇతర ఏ రాష్ట్రాల్లో కూడా 1:50 కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ ఒక చోట 1:50, మిగతా కేరళ కానీ ఇతర రాష్ట్రాలు తీసుకుంటే 1:12, 1:18. దానితో పాటు అయినా కూడా 1:100 తీసుకోవాలంటే దానిపైన కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు సంబంధించిన టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది. అది చేయనికి ప్రొవిజన్స్ ఏ రకంగా ఉంటే ఆ రకంగా ఆలోచించాలని చెప్పి కూడా ఆ రకంగా కూడా సంబంధించిన మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా మాట్లాడడం జరిగింది. అండ్ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల పెంపు పైన కూడా చాలా స్పష్టంగా ఎన్ని పోస్టుల ఖాళీలను ఏ రకంగా పెంచగలుగుతాము, పెంచడంతో పాటు నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో ఏ రకంగా పోస్టులు పెట్టగలుగుతామని చాలా స్పష్టంగా ప్రభుత్వము ఒక సరైన ఆలోచనతో ఉంటే కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మా నిరుద్యోగుల సోదరులని రెచ్చగొట్టి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే చాలా స్పష్టంగా ప్రభుత్వం వారి మాట వినకపోయినా, ప్రభుత్వంలో మేము వారిని పట్టించుకోకపోయినా, ఏదైతే సంబంధించి నిజంగా ముఖ్యమంత్రి గారు వారి అంశాలపైన స్పందించకపోయినా, లేదా సంబంధించిన శాఖ మంత్రులు దానిపైన మాట్లాడకపోయినా, వాళ్ళకి ఎవరు అందుబాటులో లేకపోతే మీరు అన్నమాట వాస్తవం, నిజంగా ధర్నాలు చేయాల్సిన అవసరం ఉంటుంది, పోయి కొట్టాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు వారి సమస్యలను స్పందిస్తూ సంపూర్ణ అవగాహనతోటి ఉన్న ప్రతి సమస్య పైన సంపూర్ణ అవగాహన మాకుంది. 100% ఏ నిరుద్యోగికి కూడా, ఏ యువకునికి కూడా బాధ కాకుండా, నష్టం కాకుండా, ప్రతి ఒక్కరికి లాభం చేకూర్చే విధంగా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయానికి ఆ రోజు ప్రతి సమస్య పైన పోరాటం చేసిన వ్యక్తులుగా 100% మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మెప్పించి, ఒప్పించి ఆ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా మేము అమలు చేసేందుకు కృషి చేస్తాం. అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి ఏమనంటే, దాదాపు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ విధంగా ఫైట్ చేశారు, బట్ అప్పుడు మేము కూడా విద్యార్థులకి ఏ విధంగా న్యాయం చేయాలో చాలా స్పష్టంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏదైతే హారిజాంటల్ వర్టికల్ ఇష్యూ వల్ల హారిజాంటల్ వర్టికల్ ఇష్యూని తొలగించకుండా దాదాపు ఉద్యోగాలు మేము ఇస్తున్నామని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ ఆ ఉద్యోగ పత్రాలు అందజేయకుండా నిరుద్యోగులకి, యువకులకి ఒక ఆశ పెట్టి, ఒక చేతిలో ఒక పళ్ళెంలో అన్నం పెట్టి మరొక చేతితోటి పళ్ళాన్ని గుంజేసుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఏదైతే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా రాగానే దానిపైన హారిజాంటల్ వర్టికల్ ఇష్యూ పైన ఇమీడియట్గా డెసిషన్ తీసుకొని తక్షణమే 30,000 మందికి ఉద్యోగ పత్రాలు అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం, మేము ఇచ్చిన నోటిఫికేషన్లో మీరు పత్రాలు ఇచ్చారంటారు. వాళ్ళకి సిగ్గుందా? మరి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు ఉద్యోగ పత్రాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఒక నిరుద్యోగిని ఉద్యోగిగా మార్చిన రోజే, ఒక నిరుద్యోగికి ఉద్యోగం కల్పించిన రోజే ఆ ఉద్యోగం ఇచ్చిన కింద పరిగణలోకి తీసుకోవాల్సి వస్తే తప్ప కేవలము నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి కోర్టు కేసులో చిక్కుముళ్ళు ఉండి ఆ చిక్కుముళ్ళు తీయకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా మేము ఉద్యోగాలు ఇచ్చామని సంఘాలు కుదుకుంటే అది సరికాదు. వాళ్ళ 10 సంవత్సరాల పాలనలో నిన్ననే హరీష్ రావు గారు విడుదల చేసిన వారి లెక్కలనే 60,000 ఉద్యోగాలు 10 సంవత్సరాలు ఇచ్చామని చెప్పిన వారికి ఈరోజు 6 నెలలు పూర్తి కాకముందే 30,000 ఉద్యోగ పత్రాలు కాంగ్రెస్ ప్రభుత్వం యువకులకు ఇచ్చింది. దానితో పాటు గ్రూప్ 1 నోటిఫికేషన్, గ్రూప్ 2 నోటిఫికేషన్, గ్రూప్ 3 నోటిఫికేషన్ చెప్పిన విధంగా 5,000 ఉన్న డిఎస్సి పోస్ట్ అని 11,000కు పెంచి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అనేది. డిఎస్సి నోటిఫికేషన్ 25,000 పోస్టులకు గెలని నేను హరీష్ రావు గారి లేఖలో పేర్కొన్నాను. సిగ్గుందా అని అడుగుతున్నా. మరి 5,000 వేసినప్పుడు 11,000 ఖాళీలు నేను మీరే అసెంబ్లీ సాక్షిగా చెప్పినప్పుడు, మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 5,000 పోస్టులు ఇచ్చినప్పుడు, 5,000 ఉద్యోగాలు డిఎస్సి ఇచ్చినప్పుడు ఆ రోజు ఎందుకు నోరు మెదపకుంటున్నావు హరీష్ రావు? చెప్పాలి, తెలంగాణ సమాజానికి, విద్యార్థులకు చెప్పాలని చెప్పి కోరుతున్నా. దానితో పాటు జియో 46 అంశాన్ని లేవనెత్తారు. జియో 46 అంశాన్ని సృష్టించిందే బీఆర్ఎస్ పార్టీ. జియో 46ని రద్దు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మొదటికెళ్ళి కంకణబద్దులై ఉంటే లాస్ట్ 3 డేస్లో రిజల్ట్స్ వచ్చే ఆఖరి 3 రోజుల్లో ఉద్దేశపూర్వకంగా ఫలితాలు ఇచ్చేసి
ఏదైతే ఈరోజు ఆ జియోని రద్దు చేస్తే రద్దు వల్ల కొంతమంది విద్యార్థులు నష్టపోయే విధంగా, క్యాన్సిల్ చేయకపోతే ఆ రకంగా నష్టపోయే కొంతమంది విద్యార్థులు ఉండే విధంగా విద్యార్థుల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందుకు మీరు ఇప్పుడు జియో నెంబర్ 46 ఉన్నారు, ఖచ్చితంగా రద్దు చేస్తామని చెప్పేసి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. బట్ వచ్చినాక 6 నెలలు గడుస్తున్నా కూడా ఈ రోజు వరకు నేటికి ఎందుకు చాలా స్పష్టంగా నేను చెప్తున్నా, జియో నెంబర్ 46ని ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మా వెంకటరెడ్డి గారు కానీ 2-3 మంత్రులు 2-3 శాసనసభ్యులు మాట్లాడడం జరిగింది రద్దు చేస్తామని చెప్పని. అది ఎప్పుడు ఫైనల్ లిస్ట్ పెట్టక ముందు. కానీ ఎలక్షన్స్కి ఏదైతే సంబంధించి ఎలక్షన్ కోడ్ రాక ఆఖరి 3 రోజులలో ఫైనల్ లిస్ట్ని పబ్లిష్ చేశారు. పబ్లిష్ అంటే కొంతమంది యువకులకి ఆల్రెడీ ఉద్యోగాలు ఎవరెవరికి వస్తున్నాయి వాళ్ళ లిస్ట్ని పబ్లిష్ చేశారు. సో ఆ సమయంలో లిస్ట్ పబ్లిష్ అయినాక ఏదైతే సంబంధించిన ఆ జియో 46ని రద్దు చేస్తే ఎంటైర్ నోటిఫికేషన్ కూడా చిక్కుల్లో పడే ఒక పరిస్థితి ఉండే. 15,000 మంది యువకులకి వాళ్ళ జీవితాలు రోడ్లపైన పడే పరిస్థితి ఉండే. దానికోసమే ఎవరైతే యువకులు ఉన్నారో, ఎవరి వల్ల ఈ జియో 46 వల్ల నష్టపోయిన యువకులకి సంబంధించి శ్రీధర్ బాబు గారు మొన్న కూడా వారితో మాట్లాడి వారితో సంప్రదింపులు జరిపి ఏదైతే ఒక కమిటీని, ఏదైతే కేబినెట్ సబ్ కమిటీని కూడా జియో 46 317 పైన మా ముఖ్యమంత్రి గారు నియమించడం జరిగింది. ఆ కమిటీ కూడా కూర్చొని ఏజీ గారిని పిలిపించి, ఏజీ గారు, శ్రీధర్ బాబు గారు, దామోదర్ రాజనరసింహ గారు, పొన్నం ప్రభాకర్ గారు, దానితో పాటు జియో 46 సంబంధించిన వాదిస్తున్న వాళ్ళ తరఫున విద్యార్థుల పక్షాన పోరాడుతున్న అడ్వకేట్స్, దాంతోపాటు అడ్వకేట్ జనరల్ గారిని అందరినీ కూర్చోబెట్టి లీగల్ చిక్కుముళ్ళు కాకుండా, ఉద్యోగాలు వచ్చిన విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా, ఈ నష్టమైన విద్యార్థులకు కూడా ఉద్యోగాలు ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. తప్పు చేసింది మీరు, మీ వల్ల విద్యార్థులు నష్టపోయినరు. ఈరోజు దొంగతనం చేసి మేము ప్రతిపక్షంలో కూర్చున్నాము, మేము చేసిన దొంగతనం మేము చేయలేదని మాట్లాడితే ఇది సరైన అంటే బీఆర్ఎస్ వల్లనే విద్యార్థులు నష్టపోయారు, నిరుద్యోగులు నష్టపోయారు అంటున్నారు. బట్ ఇప్పుడు పోస్టులు పెంచడానికి ఎందుకు నిరుద్యోగులకి అడ్డంగా మారుతున్నారు అని అంటే, పోస్టులు పెంచమని ఎక్కడ చెప్పలేదు, పోస్టులు పెంచలేమని చెప్పలేదు. చాలా స్పష్టంగా యువకులకు ఇబ్బంది కలగకుండా ప్రతి సంవత్సరం ఏదైతే మేనిఫెస్టోలో మేము పెట్టిన విధంగా ప్రతి ఏటా కూడా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీని నింపుతామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు కానీ, మా క్యాబినెట్ కానీ, కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రతి నాయకుడు ఆ మాటకి మేము కట్టుబడి ఉన్నాం. ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏమున్నాయని చెప్పి కూడా సంబంధించిన డిపార్ట్మెంట్స్కి వెబ్ నోట్స్ పంపించి ఆ సంబంధించిన ఖాళీలను కూడా తెచ్చుకోవడం జరిగింది. కాకపోతే రేపు పొద్దున సప్లిమెంటరీ నోటిఫికేషన్, అడిషనల్ నోటిఫికేషన్ ఇచ్చి కొత్త యువకులకి అవకాశం కల్పించినప్పుడు లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయా రావా, మళ్ళీ నోటిఫికేషన్ కోర్టు కేసులలో పడి ఉద్యోగాలు ఇయ్యలేని పరిస్థితి వస్తుందా అని చెప్పి ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటుంది. ఆ కోణంలో అన్నిటిపైన ఆలోచించి ఏ రకంగా ఇబ్బందులు పడకుంటే, ఎందుకంటే గత ప్రభుత్వాలకు ఏంటంటే ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేకుంటే ఉద్యోగాల పేరిట ఓట్లు దండుకునే ప్రయత్నం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే యువకులు కానీ, విద్యార్థులు కానీ, ప్రజలకు కానీ ఇచ్చిన మాట మేరకు, వారి కుటుంబాలకు ఇచ్చిన మాట మేరకు స్వయంగా యువకులని వాళ్ళ కాళ్ళపైన వాళ్ళని నిలబెట్టాలని ఒక ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు అన్ని విధాలుగా ఏ రకంగా ఇబ్బందులు కలగకుండా, ఇబ్బందులు రాకుండా ఏ రకంగా ముందుకు పోగలుగుతామని చెప్పి ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. 100% ఇప్పుడు చెప్తున్నా, గ్రూప్ 2, గ్రూప్ 3 స్టూడెంట్స్ కానీ, ఉద్యోగాలు ఏదైతే సంబంధించి పెంపు పైన కానీ ఏదైతే సంపూర్ణ అవగాహన తోటి ప్రభుత్వం ఉంది, ఏ ఒక్క యువకునికి ఎవరికి నష్టం జరగకుండా 100% సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకొని చెప్పిన విధంగా వారు ఆశించే విధంగా కాంగ్రెస్ పార్టీ, మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారని సంపూర్ణ విశ్వాసం, నమ్మకం మాకుంది. వారికి కూడా అదే కల్పించదలుచుకుంటాం. ఈ పోస్టులు పెంచాలని అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎట్లాగైతే కోరుతున్నారో అదేవిధంగా డిసెంబర్ వరకు పొడిగించాలి ఎగ్జామ్స్. ఇప్పుడు 2 ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు డిఎస్సికి సంబంధించి టెట్ నిర్వహించాలని మొదట్లో చెప్పారు. ఆ రోజు నేనే సరే టెట్ మళ్ళీ పెట్టాలంటే నష్టమైన పిల్లల కోసం టెట్ కండక్ట్ చేయాలంటే ఇదే సంబంధించి తొలి వెలుగు ఛానల్లో ఆ రోజు మీరు ఇంటర్వ్యూ చేశారు, మీరు 2-3 ఛానల్ చేశారు. ఆ రోజే నేను చెప్పిన డిఎస్సి అనేది ఇప్పటికిప్పుడు నిర్వహించేది ఎందుకంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల టీచర్స్ రిక్రూట్ అయితే సంబంధించిన మన విద్యా వ్యవస్థని పటిష్టం చేయవచ్చు, బలపరచవచ్చు అనే ఉద్దేశంతో 5,000 ఉన్న డిఎస్సి నోటిఫికేషన్ని 11,000 చేసి గ్రామ స్థాయిలో స్కూల్ వ్యవస్థని పటిష్టం బలోపేతం చేసి ఏదైతే సంబంధించి పేద మధ్యతరగతి కుటుంబాలకి మెరుగైన విద్య అందించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక దూరదృష్టితోటి తొందరగా డిఎస్సిని కంప్లీట్ చేయాలని చెప్పి చెప్పారు. ఆ రోజు టెట్ నిర్వహించాలని చెప్పి టెట్ నిర్వహించినాం. టెట్ నిర్వహిస్తే ఆ రోజే చెప్పినాం, టెట్ నిర్వహిస్తే క్వాలిఫైన్ అభ్యర్థులు మళ్ళీ మాకు చదువుకోనికి సమయం కావాలని అంటారు, ఇబ్బంది అవుతుంది, ఇవ్వలేమని చెప్పే టెట్ని ఆ రోజు నిర్వహించడం జరిగింది. నిర్వహించడానికి ఏదైతే 1,00,000 మంది అదనపుగా టెట్లో క్వాలిఫై అయినారు, క్వాలిఫై అయిన వాళ్ళు కూడా చెప్పిన విధంగా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఈ సంవత్సరం ఎవరైతే క్వాలిఫై అయిన, కొత్తగా టెట్లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్క యువకుని కూడా ఏదైతే ఎగ్జామినేషన్ డిఎస్సి ఎగ్జామినేషన్ ఫీజు లేకుండా, మా మేనిఫెస్టోలో ఉన్న విధంగా ఎగ్జామినేషన్ ఫీజు లేకుండా వారికి సంబంధించి డిఎస్సి అప్లికేషన్స్ని ఆన్లైన్లో స్వీకరించడం జరిగింది. దానితో పాటు ఏదైతే గత ప్రభుత్వం ఎంత మొత్తుకున్న డిఎస్సి స్టూడెంట్స్ ఏదైతే ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ పర్సంటేజ్
ఎస్సీ ఎస్టీ బీసీకి 50% 45% ఉండే, ఓసీకి 50% ఉండే. ఏదైతే ఎన్సీటీ గైడ్లైన్స్ ప్రకారము ఎస్సీ ఎస్టీ బీసీకి 40% ఉండాలి, ఓసీకి 45% ఉండాలి. దాన్ని తగ్గించాలంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారి దృష్టికి సంబంధించిన ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారి దృష్టికి ఈ సమస్యలు తీసుకొని వెళ్ళంగానే తక్షణమే ఇవన్నిటిని కూడా ఏదైతే అడిషనల్గా దాని నోటిఫికేషన్ మార్పులు చేర్పులు తీసుకొని వచ్చి అవన్నిటిని కూడా చేంజ్ చేసి ఆన్లైన్లో పొందుపరిచి దాదాపు 60,000 పైగా కొత్త యువకులు ఏదైతే ఇంకొంతమంది ఎక్స్ట్రా యువకులు కూడా ఈ డిఎస్సిలో అప్లై చేసుకునే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అండ్ గ్రూప్ 1ని కూడా చాలా ట్రాన్స్పరెన్సీగా, చాలా పగడ్బందీగా, ఏ చిన్న అవకతవకలు జరగకుండా, ఎక్కడ కూడా ఈ లీకులు అన్నీ ఉన్నాకు అటువంటి ఒక పరిస్థితిలో టీఎస్పీఎస్సీ పైన నమ్మకాన్ని కోల్పోతే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి బయోమెట్రిక్ విధానాన్ని కూడా నేరుగా స్టూడెంట్స్ దగ్గరకు వచ్చి బయోమెట్రిక్ని తీసుకొని 100%గా ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క విద్యార్థికి, యువకునికి ఎగ్జామ్ ట్రాన్స్పరెంట్గా జరిగింది అనే ఒక నమ్మకాన్ని కల్పించే విధంగా 100% ట్రాన్స్పరెన్సీ తోటి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్షను కూడా నిర్వహించడం జరిగింది. అండ్ దానితో పాటు ఇతర పరీక్షలు ఏవైతే చిన్న సమస్యలు ఉన్నాయి, 10 సంవత్సరాలు వాళ్ళు తయారు చేసిన చెత్త, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ తయారు చేసిన చెత్త, ఆ చెత్తని ఏదైతే అనుక్షణం 24 గంటల్లో 18 గంటలు మా మంత్రులు కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ, సంబంధించిన అధికారులందరూ పూర్తి స్థాయిలో సెక్రటరియట్లో అందుబాటులో ఉంటూ, వారి కార్యాలయాల్లో అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యని పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉంటున్నాము. వారు కోపంతో, ద్వేషంతో మా దగ్గరకు వచ్చి తిట్టినా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా వారికి ఆ హక్కు ఉంది, వారు మాట్లాడే హక్కు ఉంది, వారు మమ్మల్ని తిట్టే హక్కు ఉందని కూడా దాన్ని కూడా స్వాగతిస్తూ ధర్నా చౌక్లో కూడా ధర్నాలు చేసిన వారి యొక్క ధర్నాలకు కూడా సమాధానం చెప్తున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరేమో బీఆర్ఎస్ దాదాపు 10 సంవత్సరాలు పాలించిన ఈ చెత్త అని మీరు అంటున్నారు. దాదాపు 50 ఏళ్ళు కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆ చెత్తను మేము క్లీన్ చేసామని బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో కూర్చుర్రు అంటే అది సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షాని బహుశా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్చిండ్రేమో. వాళ్ళు ఏదైతే వాళ్ళ పుస్తకాలని తిరిగేస్తే గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీ సాక్షిగా లేదా సోనియమ్మని కలిసినప్పుడు మాట్లాడిన మాటలు వింటే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి యువకుల గురించి మాట్లాడే అర్హత లేదు. బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ చేసి ఏదైతే యువకులకు ఇవ్వాల్సిన ఉద్యోగాల పేరుట వాటిని కూడా అమ్ముకొని వాళ్ళ పొట్ట నింపుకున్న ఘనత బీఆర్ఎస్ పార్టీది. సేమ్ కేసీఆర్ గారి బాటలో కేసీఆర్ గారు ఇట్లా కూడా దోచుకోవచ్చు అని చెప్పి చూపివ్వడంతో సేమ్ ఆయన బాటలో నరేంద్ర మోడీ గారు కూడా నడుస్తూ ఈరోజు నీట్ పేపర్ లీకేజ్ అయితే దానిపైన స్పందించకుండా, దానిపైన మాట్లాడకుండా, ఏదైతే అంశాన్ని పరిష్కరించకుండా 0.01% నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అనే సంస్థ పైన ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతే ఆ విశ్వాసాన్ని కల్పించాల్సిన బాధ్యత బీజేపీ పార్టీ పైన ఉంటే గతంలో ఇదే తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అయినప్పుడు ఏదైతే పూర్తి స్థాయిలో పేపర్ లీకేజ్ బయటికి రాకముందే మరుసటి రోజే బీజేపీ కార్యకర్తలు టీఎస్పీఎస్సీని ముట్టడి చేసి టీఎస్పీఎస్సీని ధ్వంసం చేసి టీఎస్పీఎస్సీ ఆరోపణలు ఎదుర్కొంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని ఎగ్జామ్స్ రద్దు చేయాలని చెప్పి మాట్లాడిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు ఈరోజు నీట్ పేపర్ లీకేజ్ అయి బీజేపీ పాలిస్తున్న 3 రాష్ట్రాల్లో బీహార్, హర్యానా, గుజరాత్ ఈ 3 రాష్ట్రాల్లో చాలా స్పష్టంగా పేపర్ లీకేజ్ అయ్యి ఏదైతే 35 మందిని ఏదైతే 13 మందిని అరెస్ట్ చేయడం కానీ 35 నుంచి 40 లక్షలకి పేపర్ అమ్ముకుంటున్నట్టు కన్ఫెషన్ స్టేట్మెంట్స్ బయటికి వచ్చినప్పటికీ కూడా కప్పిపుచ్చుకొని ఏదైతే సంబంధించి దాన్ని బయటపెట్టిన వ్యక్తుల్ని దాచేసే ప్రయత్నం ఏదైతే బీజేపీ పార్టీ చేస్తుందో, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు వైఖరి ఒకటే. ఇద్దరు దొంగలే. వాళ్ళిద్దరికీ నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదు. ఏదైతే మా యువకులకి కోపం ఉన్నా, ఆవేశం ఉన్నా 100% వారికి ఉన్న ప్రతి సమస్యని పరిష్కరించే బాధ్యత మాదుంది. ఈ ప్రభుత్వం బాధ్యతతోటి పని చేస్తుంది కాబట్టి భయపడాల్సిన అవసరం మాకు లేదు. నీట్ దాదాపు పీజీ ఎగ్జామ్ ఉండే రద్దు అయినట్టుంది. ఆల్మోస్ట్ సిబిఐ కూడా విచారణ అంటున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అనుకోవచ్చు ఇదంతా. అదే చెప్తున్నా, ఏదైతే నీట్ పరీక్ష 5వ తారీఖు నీట్ ఎగ్జామ్ని నిర్వహించారు. May 5th నీట్ ఎగ్జామ్ని నిర్వహించినప్పుడు May 4th రోజు నైటే నీట్ పేపర్ లీకేజ్ అయిందని చెప్పి అనేక కథనాలు వచ్చినాయి. May 6th రోజు ఏదైతే సంబంధించి కంప్లైంట్స్ కూడా పెట్టడం జరిగింది కొంతమంది విద్యార్థులు. కట్ చేస్తే ఏదైతే June 14th రిలీజ్ చేయాల్సిన రిజల్ట్స్ని ఎక్కడన్నా రిజల్ట్స్ ఇంకో 10 రోజులు పోస్ట్ పోన్ అయితే తప్ప ఉద్దేశపూర్వకంగా పార్లమెంట్ ఎలక్షన్స్ రిలీజ్ అయిన రోజు సాయంత్రమే ఏదైతే రిజల్ట్స్ రిలీజ్ అయితే ఇష్యూ పెద్దగా కాకుంటుంటుంది. పార్లమెంట్ ఎలక్షన్స్ సంబంధించి ఆ పెద్ద సినారియోలో ఈ చిన్న విషయం బయటికి రాదని ఉద్దేశపూర్వకంగా పార్లమెంట్ ఎలక్షన్స్ రిలీజ్ అయిన రోజు సాయంత్రము నీట్ ఫలితాన్ని విడుదల చేశారు. విడుదల చేసినాక వారం రోజుల వరకు వారి యొక్క విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కనీసం బయటకు వచ్చి మాట్లాడారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎవరైతే దొంగతనం చేసిరో ఆ వ్యక్తి చేతికే మళ్ళీ తాళాలు ఇచ్చి దొంగతనం ఎవరు చేసిరో కనిపెట్టు అని చెప్పి ఆయనకే చెప్పారు. దాని తర్వాత పేపర్ లీక్ కాలేదన్నారు.
దాని తర్వాత 1500 మంది స్టూడెంట్స్కి గ్రేస్ మార్క్స్ వేసినామని చెప్పారు. ఒక్క సెంటర్లో ఎగ్జామ్ నిర్వహించడం ఆలస్యం అయితే ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ సెంట్రల్ బేస్డ్ ఎగ్జామ్ కానీ 1 నిమిషం 2 నిమిషాలు 3 నిమిషాలు 4 నిమిషాలు 5 నిమిషాలకి మినహాయించి విద్యార్థులు ఎగ్జామ్ రానికి లేట్ అవుతే ఆ ఎగ్జామ్ని మళ్ళీ ఆ స్టూడెంట్స్కి కండక్ట్ చేయడమో లేకపోతే ఆ సెంటర్లో ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడమో జరుగుతుంది తప్ప అర్ధగంట 40 నిమిషాలు 50 నిమిషాలు విద్యార్థులు లేట్ వస్తే నిమిషానికి 2 మార్కులు నిమిషానికి 4 మార్కులు అని చెప్పి 70 మార్కులు 100 మార్కులు ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో లేదా ఏ దేశ చరిత్రలో కూడా ఏ విద్యార్థులు కూడా ఆ రకంగా గ్రేస్ మార్క్స్ వేసిన పరిస్థితి లేదు. ఇందులో 100% ఎన్టీఏ భాగస్వామ్యం ఉంది. బీజేపీ పెద్దల హస్తం కూడా ఉంది కాబట్టి చాలా స్పష్టంగా బీజేపీ పార్టీ దీన్ని కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ ఎక్కడ బయటికి వస్తాయి అని చెప్పి స్థానికంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ కేంద్ర మంత్రులుగా ఉన్న బండి సంజయ్ కిషన్ రెడ్డి గారికి ఈ అంశాలపైన సమాధానం చెప్పే ఒక బాధ్యత లేదు. కానీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పోస్టుల పెంపు గ్రూప్ 3 పోస్టుల పెంపు అని చెప్పని ఇష్యూని డైవర్ట్ చేయడానికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ యొక్క విద్యార్థి యోజన విభాగాలు ఈ సబ్జెక్టుని డైవర్ట్ చేయడానికి ఈ అంశాన్ని బయటికి తీసుకొని వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి యువకునికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున ఏవైతే మేము ఇచ్చిన హామీలు ఉన్నాయో తప్పనిసరిగా ప్రతి హామీని నెరవేరుస్తాము. జాబ్ క్యాలెండర్ని కూడా ప్రకటిస్తాము. ఏదైతే గత ప్రభుత్వాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల వరకు ఉద్యోగాలు వస్తున్నాయని ఏ బాధ ఆవేదన మీకు ఉండేనో ఆ బాధ ఆవేదన లేకుండా 9 రిక్రూట్మెంట్ బోర్డ్స్ సంబంధించి ఏ తేదీ ఏ ఎగ్జామ్ ఏ తేదీ ఏ రిజల్ట్ అని చెప్పే విధంగా మేనిఫెస్టోలో ఉన్న విధంగా అధికారికంగా కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించబోతుంది. అదే చెప్తే యూపీఎస్సీ క్యాలెండర్ ఎప్పుడైతే వస్తుందో వచ్చిన దాని లోపల 15 to 20 డేస్ లోపల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తుంది. ఓకే, అంటే మొన్న కూడా చూసాం ఇందిరా పార్క్ వేదికగా నిరుద్యోగులు నిరసన తెలిపిన సిచ్యువేషన్ అయితే చూసాం. అట్ ద సేమ్ టైం బల్మూరు వెంకట్ మీద అయితే ఒక కామెంట్ చేశారు. బల్మూరు వెంకట్కి ఒక పదవి వస్తే అయిపోతుందా, తనకు ఉద్యోగం వస్తే అయిపోతుందా, నిరుద్యోగులందరినీ పక్క పెడతారా అంటే ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఎవరైతే మాట్లాడుతున్నారో బహుశా వాళ్ళు మర్చిపోయినరేమో, ఎవరైతే ఈరోజు దీక్షలు అని చెప్పి చేస్తున్నారో గతంలో మేము ఎటువంటి రాజకీయాల్లో లేమో అని చెప్పుకుంటూనే రాజకీయాల్లోకి వచ్చి బల్మూరి వెంకట్ మొదటికెళ్ళి కూడా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడినే. బల్మూరి వెంకట్ గత 10 సంవత్సరాలకి వెళ్ళి పోరాడుతుంది కాంగ్రెస్ పార్టీ పక్షాన్నే. నేనేమి జర్నలిస్ట్ అని చెప్పో లేకపోతే నేనేమి సోషల్ యాక్టివిస్ట్ అని చెప్పి నేను రాజకీయాల్లోకి రాలేదు. 100% నేను వచ్చింది విత్ ఒక పొలిటికల్ గోల్ తోటి. నేను కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్ఎస్వై ముఖంతో బల్మూరి వెంకట్ వచ్చి కొట్లాడండి మొదటికెళ్ళి. అండ్ నేను చెప్పిన ప్రతి హామీ కూడా నేను సమస్యల్ని పరిష్కరించినా లేదా అని చెప్పి నన్ను కలిసిన డిఎస్సి విద్యార్థులను అడిగితే చెప్తారు. టెట్ నిర్వహించి టెట్లో క్వాలిఫై అయిన విద్యార్థులను అడిగితే చెప్తారు. దానితో పాటు ఏదైతే గ్రూప్ 1 పరీక్ష నిర్వహించి గ్రూప్ 1 పరీక్ష రాష్ట్ర విద్యార్థులను అడిగితే చెప్తారు. నేను ఒప్పుకుంటా 2-3 విషయాలలో కొన్ని సమస్యల్ని పరిష్కరించడానికి ఆలస్యమైందని. కానీ సమస్యల్ని పరిష్కరించడానికి ఆలస్యమైందని చెప్పి ఆ సంబంధించిన విద్యార్థులకి అందుబాటులో లేకుండా బల్మూరి వెంకట్ లేడు. బల్మూరి వెంకట్ ఈరోజు కూడా ప్రతిరోజు ఉదయం ఎమ్మెల్యే క్వార్టర్స్లో 8 నుంచి 10:30 వరకు ఏదైతే యువకుల సమస్యలు విద్యార్థుల సమస్యలకు సంబంధించిన అప్లికేషన్స్ నేను అక్కడ నుండి నేరే స్వయంగా స్వీకరిస్తున్నా. ఇది వాస్తవం కాదు. వెంకటన్న పట్టించుకుంటలేడంటే ఏదైనా రోజు పొద్దున్న 8 గంటలకు నా ఆఫీస్కి రండి, ఎంతమంది పిల్లలను కలుస్తారు, ఎంతమంది సమస్యల్ని పరిష్కరిస్తున్నాం అనేది మీకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏవైతే మేము ఇచ్చిన 10 సంవత్సరాలు మేము ఇచ్చిన ప్రతి హామీ కేవలం యువకులకే కాదు, విద్యార్థులకు కానీ, బాసరా IIIT కానీ, ఏదైతే కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, మహాత్మా గాంధీ, తెలంగాణ, పాలమూరు, శాతవాహన ఈ యూనివర్సిటీలో కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడున్న యువకులకు కూడా మాట ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఏదైతే IIIT, IITs వంటి యూనివర్సిటీని కొత్త వాటిని కూడా తీసుకొస్తామని చెప్పినాం. ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి దానిపైన కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ చేస్తామని చెప్పినాం. ఇంటర్మీడియట్ కాలేజెస్కి సంబంధించి కూడా దానిపైన కూడా ఒక కొత్త వ్యవస్థను తీసుకొస్తామని చెప్పినాం. ఇవన్నిటిపైన కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. బల్మూరి వెంకట్ నా వంతు పాత్రగా 100% ఈ ప్రతి సమస్యకి ముందుండి ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాను. 100% నాతో పాటు ఏదైతే మానీయులు కోదండరామ్ గారు కూడా ఉన్నారు, వారికి కూడా వీటన్నిటిపైన సంపూర్ణ అవగాహన విశ్వాసం ఉంది. అంటే వారికి కూడా సంపూర్ణ అవగాహన ఉంది. వారిద్దరు కూడా ఒపీనియన్స్ తీసుకొని ఇవన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తున్నాము. 100% ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తాము. అండ్ ఎవరికైనా సమస్యలు పరిష్కారం అవుతలేవనే బాధ ఆవేదన ఉన్నా 100% వారికి అందుబాటులో ఉంటాము. వారికి సంబంధించిన సమస్య పరిష్కారం కాకపోతే ఎందుకు పరిష్కారం అవుతలేదని కూడా మీడియా ముఖంగా మీ ముఖంగా వచ్చి కూడా వారికి తెలియజేస్తాం తప్ప భయపడి గత ప్రభుత్వాల లెక్క పోలీస్ అధికారులను అడ్డుపెట్టుకొని పోలీస్ యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని ఈ యొక్క ప్రజా పరిపాలనలో ఎక్కడ కూడా మేము ప్రశ్నించే గొంతుకల్ని నిర్బంధించే ప్రయత్నం చేస్తాము. గతంలో ఏ విధంగా అయితే బల్మూరి వెంకట్ని నిర్బంధించే ప్రయత్నం చేశారో ఈరోజు ఎవరికి ఏది మాట్లాడాలనుకున్నా వారికి ఆ స్వేచ్ఛ ఉంది. సరే, ఈరోజు బల్మూరి వెంకట్ గురించి కొంతమంది తప్పుగా మాట్లాడినా, ఆవేశంలో మాట్లాడినా, సమయం వచ్చినప్పుడు బల్మూరి వెంకట్ నిజంగా పని చేసిండా పని చేయలేదా అని చెప్పి మళ్ళీ అదే విద్యార్థులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు. ట్రాన్స్పరెంట్గా వర్క్ ఉంటుంది అంటారు. 100% చాలా కళ్ళకు కట్టినట్టుగా నిక్కచ్చుగా మీకు మాట్లాడుతున్న గత 15 నిమిషాల్లో మీకు ప్రతి అంశంపైన ఇంత స్పష్టతతోటి క్లారిటీతోటి ఇచ్చిన. గురుకులం ఇష్యూ, Geo 46 ఇష్యూ, గ్రూప్ 2 గ్రూప్ 3 పెంపు, పోస్టుల పెంపు అండ్ గ్రూప్ 2ని గ్రూప్ 3 దగ్గర పెట్టడం. అది కూడా ఎందుకనంటే మొదట ఏదైతే సంబంధించిన డేట్స్ ఇచ్చారో అప్పుడు ఈ సమస్య లేకుండే. కానీ ఏదైతే సంబంధించి డిఎస్సి ఎగ్జామ్ ఏదైతే ఉందో
డిఎస్సి ఎగ్జామ్ ఏదైతే ఉందో అది మధ్యలో పెట్టినప్పుడు ఈ డేట్స్ అనేవి ఓవర్లాప్ అవుతున్నాయి, 1 వీక్ గ్యాపే ఉంది కాబట్టి ఆ గ్రూప్ 2ని గ్రూప్ 3 సిలబస్ సేమ్ ఉంటుంది కాబట్టి గ్రూప్ 2 గ్రూప్ 3ని కలిపి వారం రోజుల డిఫరెన్స్లో పెడితే ఏదైతే ఇబ్బంది కలగకుండా మేము డిఎస్సి రాయగలుగుతాం, తర్వాత దానికి ప్రిపేర్ కాగలుగుతామని యువకులు విజ్ఞప్తి చేస్తారు. 100% వారి విజ్ఞప్తిని కూడా స్వీకరించి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. 100% ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా డెసిషన్ తీసుకుంటున్న ఒక నమ్మకం అయితే నాకు ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు యూనివర్సిటీల గురించి మాట్లాడారు కాబట్టి యూనివర్సిటీలలో దాదాపు విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటు హాస్టల్ మెస్ విషయంలో కానీ, హాస్టల్లో దాదాపు ఫీ విషయంలో కానీ, ఎగ్జామ్ ఫీ విషయంలో కానీ తెలంగాణ వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఉంది. దాని మీద మీరేం సమాధానం చెప్తారు? ఉస్మానియా యూనివర్సిటీ మొన్న కూడా ఇట్లానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదో ఫేక్ ఒక పేపర్ని మార్పు చేసి మెస్సులు బంద్ చేస్తారు ఉస్మానియా యూనివర్సిటీలో అని చెప్పారు. ఎవ్రీ ఇయర్ జనరల్ ప్రాసెస్లో బంద్ చేస్తే కూడా ఎలక్ట్రిసిటీ లేదని చెప్పి లాస్ట్ టైం పెట్టిన సేమ్ రీజన్ ఆ కాపీస్ని కూడా నేను తెచ్చి చూపించిన. ఎక్కడ కూడా ఏ సమస్య ఉన్నా మీకు సంబంధించిన కేఈలో మీరే ఫైట్ చేశారు. ఎన్ఎస్ఏ దాదాపు కేఈలో విద్యార్థుల పక్షాన ఫైట్ చేసింది. సంబంధించిన డిపార్ట్మెంట్, ఆ సంబంధించిన వీసీ గారి పైన విజిలెన్స్ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా పంపివ్వడం జరిగింది. ఆ కేఈలో నష్టమైన స్కామ్ గురించి కూడా విజిలెన్స్ ఎంక్వైరీ అంటే చేసిన స్కామ్ని మొత్తం బయటపెట్టడానికి సంబంధించే కదా. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మీరు అన్నమాటకి నేను యాక్సెప్ట్ చేస్తాను. విజిలెన్స్ ఎంక్వైరీ చేసిరా లేదా? ఆల్రెడీ ఆ జిల్లా మంత్రి ఉన్న కొండ సురేఖ గారు, సీతక్క గారు ఇప్పటికే 2 సార్లు ఆ ఇష్యూ పైన మాట్లాడారు. స్టూడెంట్స్ కూడా కలిసిరు. దానిపైన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కమిటీకి సంబంధించిన స్టూడెంట్స్ నివేదిక సబ్మిట్ చేశారు. ఆ నివేదిక కూడా ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు. సబ్మిట్ అయినాకనే కదా విజిలెన్స్ ఎంక్వైరీ పడ్డది. ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే మీరు ఏదైతే చాలా స్పష్టంగా మీరే చూసారు దానిపైన యాక్షన్ ఏ విధంగా జరుగుతుందో. అండ్ కొత్తగా నియమించే వైస్ ఛాన్సలర్లను కూడా 100% ట్రాన్స్పరెన్సీ తోటి సర్చ్ కమిటీని వేసి ఏదైతే సంబంధించి కంప్లీట్ ఎఫిషియెంట్ పీపుల్ని వైస్ ఛాన్సలర్ స్థానాల్లో కూడా 100% మా ముఖ్యమంత్రి గారు నియమిస్తారు. సోషల్ జస్టిస్ తోటి ఎఫిషియెంట్ ఉన్న వ్యక్తులనే యూనివర్సిటీ వీసీలో కూడా నియమిస్తారు. ఉద్యోగాలు ఇవ్వనప్పుడు మాకు కూడా ఎలక్షన్ కూడా వచ్చిందని వాళ్ళు అంటున్నారు. అంటే 10 సంవత్సరాలకి ఎలక్షన్ కూడా వచ్చిందా? మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఎప్పుడు 2014 విశ్వాల్ కమిటీ రిపోర్ట్ 2017 2018 విశ్వాల్ కమిటీ రిపోర్ట్ వచ్చింది. మరి అప్పటికెళ్ళి ఇప్పటివరకు ఎందుకు ఖాళీని నింపలేకపోయారు? నీ యొక్క లేఖలనే ఉన్నాయి 60,000 ఉద్యోగాలు నింపారు. మన 60,000 ఎందుకు నింపగలిగినాం? ఎందుకు ఎక్కువ నింపలేకపోయినావు? నువ్వు 11,000 డిఎస్సి వేస్తేనే 25,000 డిఎస్సి వేయాలంటున్నావు. మరి 5,000 ఇస్తున్న ఎందుకు చెప్పలేదు కేసీఆర్కి 25,000 వేయాలని? ఆ రోజు చిత్తశుద్ధి ఏడవైంది. ఈరోజు ఎగ్జామ్ డేట్స్ మధ్యలో గ్యాప్ గురించి మాట్లాడుతున్నాం. ఆ రోజు ఇదే గ్రూప్ 2 డిఎస్సి సమస్య వచ్చినప్పుడు మేము ఎందుకు ధర్నా చేసేంత వరకు మీరు స్పందించలే? హరీష్ రావు టాపిక్ వచ్చింది కాబట్టి మరొక మాట, దాదాపు ఆగస్టు 15 వరకు రైతు రుణమాఫీ చేయలేకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలన్నారు. బట్ మీరేమో చేస్తామని పర్టికులర్గా మీరు నేనే చెప్పిన రుణమాఫీ చేసి తీరుతాము, చేయకపోతే నేను రాజీనామా చేస్తే హరీష్ రావు రాజీనామా చేయండి అని చెప్పి నా మాటకి నేను కట్టుబడి ఉన్నా. ఆగస్ట్ 15 వరకు చెప్పిన విధంగా రుణమాఫీ జరుగుతుంది. మరి హరీష్ రావు గారు కట్టుబడి ఉన్నారో లేదో మీరు ముందు పోయి వారిని అడగండి. సేమ్ హరీష్ రావు రేవంత్ రెడ్డి కూడా సవాల్ విసిరిండు. అంటే హరీష్ రావు రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసిరే స్థాయి హరీష్ రావుది కాదు. హరీష్ రావు గారు శాసనసభ్యునిగా దాన్ని సవాల్ విసిరేదంటే శాసన మండలి సభ్యునిగా బల్మూరి వెంకట్తో ఫస్ట్ మాట్లాడి తర్వాత మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి. ఇప్పుడు రుణమాఫీ ఆగస్ట్ 15 మీరు చేస్తా అంటున్నారు. ఇప్పుడు ఏం చెప్తారు హరీష్ రావుకి? అరే మేము అదే చెప్తున్నాం, మేము చేసి తీరుతాము. మేము ఇచ్చిన మాటకి మా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్ పెట్టి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. నేరుగా వారే ప్రెస్ ముందుకు వచ్చి ప్రకటించడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ రోజు అన్నారు కదా బల్మూరి వెంకట్ గారు, హరీష్ రావు గారు మీరు రాజీనామా చేయాలి, ఒకవేళ మేము అప్పటికల్లా చేయలేకపోతే అంటే మీ ముఖంగానే చెప్పినాం కదా. మేము ఇలా చేస్తే రాజీనామా చేయాలని ఆ రోజు మీడియా మిత్రులని రిక్వెస్ట్ చేసిన. మీకే కదా ఆ రోజు లేఖ ఇచ్చిపోయారు, మా మీడియా మిత్రులకి వచ్చి లేఖ ఇచ్చిపోయారు కదా. మరి ఏదైతే మేము రుణమాఫీ ఏదైతే ఆగస్ట్ 15 దెబ్బలు మా ముఖ్యమంత్రి గారు చేసేసినాక అది క్లియర్ అయినాక ఆ రాజీనామా లేఖని మరి మీరే వారి సంతకం తీసుకొని వచ్చి స్పీకర్ గారికి వారు పట్టుకొచ్చి సమర్పించాలి. అంటే మీడియాకి అప్పచెప్తున్నారా బాధ్యత? ఆ రోజు వారు మీకే వచ్చి లేఖ ఇచ్చారు కదా, వారు స్పీకర్ గారికి ఇస్తే స్పీకర్ గారిని అడుగుతుండే. కానీ ఆ రోజు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా గన్ పార్క్ దగ్గరికి వచ్చి లేఖ ఇచ్చింది మీడియా సోదరులకే కాబట్టి మీడియా సోదరులకే రిక్వెస్ట్ చేస్తున్నా. ఫైనల్గా నిరుద్యోగులకి భరోసాగా ఏం చెప్తారు వెంకట్ గారు? ఏదైతే సంబంధించి ఈ ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్నాం, ఇది మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. 100% ఈ ప్రభుత్వం ఈ ప్రతి ఒక్క సమస్యని తీరుస్తుంది. దయచేసి వీళ్ళు ఏదో తప్పుడు మాటలు చెప్పి 2,000 పోస్టులు పెంచాలి, 3,000 పోస్టులు పెంచాలంటే మీకు వాస్తవాలు తెలుసు, ఉన్న ఖాళీలు ఎన్నో. అవన్నిటిపైన మీరు దయచేసి ఒకసారి ఆలోచించి స్పష్టత తీసుకొని మీరు చెప్పిన విధంగా మీరు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల పెంపు కానీ, గ్రూప్ 2ని 3కి ఏదైతే 1 వీక్ గ్యాప్లో పెట్టడం కానీ, ఇవన్నీ అంశాలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళడం జరిగింది. 100% ఈ ప్రతి ఒక్క సమస్యను కూడా సానుకూలంగా ముఖ్యమంత్రి గారు లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా, లీగల్ చిక్కుముడు లేకుండా మీ ప్రతి సమస్యను కూడా తీర్చే ప్రయత్నం చేస్తారు. దానితో పాటు ఏదైతే మళ్ళీ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వరకు ఉద్యోగాల కోసం వెయిట్ చేయకుండా ఎవ్రీ ఇయర్ ప్రభుత్వంలో ఉన్న ఖాళీని భర్తీ చేసే విధంగా జాబ్ క్యాలెండర్ని కూడా యూపీఎస్సీ తరహాలో తెలంగాణలో కూడా మనం జాబ్ క్యాలెండర్ని ప్రకటించుకోబోతున్నాం. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిరుద్యోగుల పట్ల ఉంటుంది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలించిన ఆ చెత్తని మేము క్లీన్ చేస్తున్నాం. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అనేది మేము త్వరలోనే మేము ప్రకటిస్తామని చెప్పేసి బల్మూరి వెంకట్ చెప్తున్న సిచ్యువేషన్.
ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నేను మీ యోగి, వరంగల్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.